అక్కడ రవళికి క్షణక్షణానికి ఉచ్చు బిగుసుకుంటోంది. ఇదిగో నువ్వు తొందరగా లాగించేసి బయలుదేరు. ఏమిటో మరి మొహం పడేస్తున్నారు. సోడా బైకండి. మరి అంత స్పీడా? మీరే కదండి త్వరగా తీసుకోమన్నారు. ధైర్యం వచ్చిందా? వచ్చింది. బ్యాంకు గుమ్మం దాకా వెళ్ళేంత ధైర్యం వచ్చేసింది. వెరీ గుడ్, బయలుదేరు. బాబు 1 more 2 సోడా వేస్ట్ చేయకు. ఈ టైప్ ఆపగా నా జన్మలో చూడలేదురా నాయన. ధైర్యం వచ్చిందా? ధైర్యలక్ష్మి గుర్తుకొచ్చింది. ఆవిడెవరు? జయలక్ష్మి చెల్లెలు, నా లవర్. గొప్ప లేడీ కేడి పాపం. చచ్చిపోయిందా? కాదు, 3 ముక్కలాడే ముత్తగడితో లేచిపోయింది. నా ధైర్యం గుర్తుకొచ్చి నాకొచ్చిన ధైర్యాన్ని చంపేసింది. బాబు 1 more 2 నానా బయలుదేరదామా? 1 minute. మళ్ళీ ఏమొచ్చిందిరా? No problem. జాగ్రత్త. I'm studying. Good night. బాబు 1 more 2 ఏమైనా ఇలా ఇక నీ వెంటబడి తిరగలేని ముక్కంటి. ఇదే చివరి ఛాన్స్. ఇందులో కూడా దెబ్బతిన్నావు అనుకో, నీకు దురదృష్టపు దొంగ అని బిరుదిచ్చేసి బేబీని ఇంకోటికి ఇచ్చేస్తా. నీకు అవసరం కాదు మావా. ఆ ముక్కంటే దిగొచ్చినా సరే ఈ ముక్కంటి నాపలేటి వాళ్ళ. ఇదిగో బాంబు. అప్పుడే కాదు, ఈ బాంబు నేలకి తాకిందంటే బిల్డింగ్ ఢమడమా ఢమడమా బద్దలైపోతుంది. కమాన్, మీ దగ్గర ఉన్న వాచీలు, ఉంగరాలు, డబ్బులు పైకి తీసి పెట్టండి. పెట్టండి, లేకపోతే బాంబు విసురుతాను. మటాష్. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. కమాన్. 1 more 2 1 more 2. అరే పట్టదా, తీరా డబ్బులు తీ. బాంబే బాంబే తుస్సుమందంటే ఇంక నీకు పెళ్ళేంట్రా? నీ బతుకు చెడ. ఆ ఇచ్చే 10తో టపటపా ఇచ్చాడు బాబు. వేరే పని మీద వెళ్ళిపోతాను. ఇదేంటిది? 10 పీకుళ్ళు పీకుతారేమో అనుకుంటే 10 రూపాయలు చేతిలో పెట్టారు. అడ్వాన్స్ అనుకో. నువ్వు మాకు దొంగతనం చేసి పెట్టాలి. దొంగతనానికి అడ్వాన్సా? ఏ దొంగతనం అయితే నా పెళ్లితో ముడిపడిందో, ఏ దొంగతనం చేయడానికి నేను తహతలాడుతున్నానో ఆ దొంగతనానికి అడ్వాన్సా? ఆహా, తమరు పురాణ పురుషులండి. మీలాంటి మహానుభావుల్ని నా జన్మలో చూడలేదండి. నమస్తే సార్. ఉచ్చు బిగుసుకుంటుంది. మారవళి, ఓసారి తలుపు తీయమా. లోపల చెకింగ్ పూర్తయింది. ఇక నీ దగ్గర క్యాష్ చెక్ చేద్దామా? ఏమ్మా, చెక్ చేసేద్దాం. నీ పని అయిపోతుంది కదా. అవును సార్, నా పని అయిపోతుంది. సార్, ఈ అకౌంట్ చూడండి. దాతవేరా దారం భ్రమిణీతం దత్తీరనతై నదీకరా తాం భరైత చిత్తం బబ్రవేణ తత్తం తత్తప్రతనాలుతం ప్రకలితః ప్రబ్దారకృతం తత్తప్రంతం తది ప్రతం ప్రత్యమనిక తప్రలాలమనిక ప్రబరాచమనికలితం తాతమనికల దత్తగలప చెలపద ప్రత్యమనికలత యాత్రో ప్రప్రియేనత. ఈ పిచ్చి భాష ఈ జన్మలో మాట్లాడు. నన్ను వదిలే. దొత్తం దొత్తం బప్పం బప్పం. వాహ్, క్యా సీన్ హై. పంచుడు. కాస్త మంచినీళ్ళు తాగొస్తాను సార్. వెళ్ళామా? ఏమిటమ్మా డల్గా ఉన్నావు? ఏం లేదు సార్. పగల రాణివి నీవే, సొగసు కాడను ముళ్ళు పీకేసిన ముళ్ళ పంది మొహం వేసుకుని సొగసుగాడిని చెప్పుకోవడానికి సిగ్గులేదు నీకు? బ్యాంకులో ఇలాంటి పిచ్చి పిచ్చి పాటలు పాడావంటే హెడ్ ఆఫీస్ కి రాసి నిన్ను సస్పెండ్ చేయిస్తాను. జాగ్రత్త. నన్ను సస్పెండ్ చేయిస్తావా? ఎంత మాట నావే భువన పీనుగా.
ఏమిటి రవళి నువ్వు చేసిన పని? సారీ మేడం. బ్యాంకు శ్రేయస్ కోరే మనిషి చేయాల్సిన పనేనేది? నా కన్నం పెట్టి పోషిస్తున్న మన బ్యాంక్కి నేను అణువణువున రుణపడి ఉంటాను మేడం. కానీ జరిగింది అక్షర సత్యంగా కాగితంలో రాసి మీ టేబుల్ మీద పెట్టాను. మీరు చూడలేదనుకుంటాను. చెప్తాను వినండి. ఇంకేమిటి చెప్పేది? సాక్షాత్తు మన ఏరియా ఎస్ఐ భద్రం గారు అబ్బాయి వచ్చి 10 నోట్లు ఇచ్చి కొత్త 10 రూపాయల నోట్ల పుస్తకం అడిగితే లేదంటావా? మీరు అడుగుతున్నది దాని గురించా? మరి దేని గురించి అనుకుంటున్నావు? కొత్త పదలు మన దగ్గర చాలా ఉన్నాయిగా. మేమేమన్నా పరాయి వాళ్ళంటమ్మా? మేము బందరావడమే కదా. బచ్చుపేటలో పుట్టిన మా అబ్బాయి ఎంత చిన్న బుచ్చుకున్నాడు పాపం. సారీ సార్, మీ అబ్బాయి అనుకోలేదు. నాకు గౌరవమైన నిజం తెలుసు. అన్నవరం గారు అమలు కాదు. ప్లీజ్, ఇక ఈ కలుపు పదాన్ని నేను భరించలేకపోతున్నాను. లోపల చెకింగ్ జరుగుతుంది. ఎలాగో కాసేపట్లో నిజం బయటపడకపోదు. ఆ నిజం నా నోటి ద్వారా బయటపడిందన్న ఆనందాన్ని నాకు కలగ చేయండి. నా కలుపు కలప బాంబులా పేలిపోయేలా ఉంది. నన్ను బతికించు మాట, నన్ను అన్నవరం గారు, బతికించు. అయ్యో ఇదేమిటండి, లేవండి. రవళి, ఏమిటి తను ఏదో నిజం తెలుసంటున్నాడు? మేడం, నా లక్ష నాకు ఇప్పించండి. రవళి, నీ క్యాష్ లో 1,00,000 తగ్గింది. ఏదేది? అయితే నా అనుమానం నిజమేనన్నమాట. అనుమానం ఏమిటి? అసలు ఇదంతా చూస్తుంటే నాకేవేవో సందేహాలు వస్తున్నాయి. అమ్మాయి, నిజం చెప్పు, నీది బందరేనా? తగ్గిన డబ్బు విషయం ఏమిటి రవళి? నా డబ్బు ఇవ్వండి త్వరగా. 1,00,000 కాజేశారన్నమాట. ఇందాక పొరపాటు నాకు 1,00,000 రూపాయలు ఎక్కువ ఇచ్చావమ్మా. ఇంటికెళ్ళి లెక్క చూసుకుంటే నా గుండె ఆగిపోయింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను. చూసారా ఎంతైనా మా బందరమ్మాయి బందరమ్మాయే. అయ్యో, అవ్వవ్వవ్వవ్వవ్వవ్వ. అది నిజం కాదు. నా కలుపు గొంతు దాకా ఎగతం తెచ్చింది. ఏది నిజం కాదు? మీ మొహం లంబోదరం అని ఆ కడుపు బ్రం ఓ జబ్బు. సరైన వైద్యం చేయించుకోండి. వెళ్ళండి. మీరు రండి ఎస్ఐ గారు. మీరు రాకపోయి ఉంటే ఈ రవళి బతుకుపాటలో అపస్వరం పలికేది. ఎవరమ్మా మీరు? ఎందుకు నాకింత సాయం చేశారు? ఒకరోజు రైల్లో నువ్వు నన్ను కాపాడావు. గుర్తొచ్చానా అమ్మా? దొంగల కాలేజీ హనుమయ్య నా కొడుకమ్మా. ఆ రోజు నీకు చెప్పాను కదమ్మా, మాది ఎగుమతి దిగుమతి వ్యాపారం అని. అంటే దొంగ వృత్తి. మా హనుమయ్య కొడుకు నారిగాడని వాడు నీ చేతిలోంచి పరుసు కొట్టేసింది. ఇందాకెందుకో నేను పరుసు తీసి చూశాను. అందులో నీ ఫోటో, ఈ బ్యాంక్ అడ్రస్ కార్డు ఉన్నాయి. నా మనవణ్ణి మొక్క చివాట్లు వేసి ప్రాణభిక్ష పెట్టిన దేవతకి అపకారం చేస్తే పురుగులు పెడతాస్తావని మందలించి ఈ డబ్బు తీసుకొచ్చానమ్మా. నా మనవడు తప్పుడు క్షమించమ్మా. వస్తానమ్మా. ఏమిటి రవళి, ఎందుకు ఇవాళ ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? మా బందరమ్మాయిలు ఎప్పుడు ఇంతే చిత్ర విచిత్రాలు చేస్తుంటారు, చిలిపి పిల్లలు. రవళి గారు, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. సంహవ్ ఐ గాట్ రాంగ్ ఇన్ఫర్మేషన్. సారీ, వస్తాను. పర్వాలేదండి. అఫ్ కోర్స్, నిన్ననే తెలిసింది నాకు అది. ఇందా క్యాష్ లో తగిన 1,00,000 ఇదిగోండి. అడుగు ముందుకు వేస్తే బాంబేస్తా. ఇది నిజంగా బాంబే, సందేహం లేదు. ఏ మిస్టర్ ఇన్స్పెక్టర్, కాదు, బాంబేస్తా. శవాలు గుట్టలైపోతాయి, రక్తం కాలువలై పారుతుంది. ఆగు. ఇక ఇప్పుడు నీ అవసరం లేదు. తుచ్, ఆ డబ్బు చెయ్యి. నువ్వు చెయ్యమన్నప్పుడు చెయ్యడానికి, తూచంటే ఆగిపోవడానికి నేను తిక్కంటిని కాదు, ముక్కంటిని. నా పెళ్లికి దొంగతనానికి సంబంధం ఉంది. నా పెళ్లికి ఇది ఆఖరి ఛాన్స్. ఏదో బ్యాంకులో డబ్బు పోయిందంటే ఈ బ్యాంకు తొలిపేశాడు. తీరా ఈ బ్యాంకులో దొంగ వచ్చేసరికి పడిపోయాడు. గొప్ప వాచ్మెన్. అయ్యా గారు గారు, దొంగగారు వెళ్ళిపోయారు, లేవండి. ఏమయ్యా, రోషన్ లేని మొహానివి, నీ పేరు రోసయ్యా. బావురు కప్పుల మేసాలు చూడు. అట్ని గురుక్కుని ఇంటికాడ తొప్పటి కప్పును పడుకో. ఆ పోలీస్ పోలీస్ పోలీస్.
దొరకరా దొంగ అయ్యో సార్ సార్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి సార్. నా పెళ్లికి ఇది ఆకర్షణ సార్. ఈ దొంగతనం చేసి పేరు తెచ్చుకొని పెళ్లి చేసుకోవాలి సార్, లేకపోతే నా బేబీ నాకు దక్క సార్. అదంతా నాకు అనవసరం. నీది బందరా కాదు బంటు మిల్లి. అయితే నాకేం సంబంధం లేదు. పద స్టేషన్ కి. వందరికి బంటు మిల్లికి ఎంత దూరం సార్? 35 కిలోమీటర్స్. సార్, సార్, లేకపోతే చల్ చల్. రమణి శ్రీకాంత్ని, కళ్యాణి శంకర్రావుని అరెస్ట్ చేశారు. ఇదే పెళ్లిళ్ళు జరిగాయి. దురదృష్టపు దొంగ బిరుదాంకితుడు ముక్కంటి పాపం ఇంకా తన ప్రయత్నాలు తను చూస్తూనే ఉన్నాడు. మేస్టర్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా? పరండి పరండి పరండి. అర్జెంట్. నాన్న ఆ అబ్బాయి నా క్యారేజ్ ఎత్తుకుపోందండి నాన్న. ఆ పిల్లలు మీ పిల్లలా మేస్టారు? దరిద్రుడు బంగారం ముట్టుకుంటే గొడ్డుగారం అయిందని ఇదే మేస్టారు. ముత్యాలరావు ఇంట్లో పోరి సర్కస్లో చేరి సింహం నోట్లో తలబెట్టాడు. అది థ్యాంక్ యూ అంది. ఫలితంగా ముత్యాలరావు ఈ పిచ్చిలోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. 6 ఏళ్లు గడిచాయి. రవళి కళ్యాణి ఇద్దరూ తల్లులయ్యారు. అన్నట్టు రవళి కొడుకు గడుగ్గాయండి. బాబీ అన్నం తిని స్కూల్కి వెళ్ళాను రా అమ్మా. ఎక్కడ్రా? అదేమిట్రా చెట్టెక్కా? ఎదిరింటి బోడెమ్మని ప్రేమించాను, ఆవిడ్ని నాకిచ్చి పెళ్లి చేస్తానంటే నేను చెట్టు దిగి వస్తాను. మావా నా కొడుకును ఆవహించావా?